ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీలోని ఈటెల రాజేంద్ర వంటి ఉద్యమ నేతలే కాదు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీ అమ్మ వంటిదని, ఎవరైనా పార్టీలోకి రావచ్చని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని వీడిన వారు పార్టీలోకి తిరిగి రావాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నన్ను తిట్టినా పట్టించుకోను, క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని వెళ్లిపోయిన వారు వెనక్కి రావాలని ఆయన సూచించారు. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు దేశం నలుమూలల అక్కడి ప్రజలు ఇచ్చిన తీర్పును చర్చించుకుంటున్నారు. ఏ ఇద్దరు కలిసినా, ఏ నలుగురు చర్చించుకున్నా కర్ణాటక రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల సన్నగిల్లుతున్న విశ్వాసాన్ని పెంపొందించి మోడీ బ్రాండ్కు కాలం చెల్లింది. పార్టీ ఫిరాయింపులు, అక్రమ కేసులు, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ దాడులు, ప్రతిపక్ష పార్టీలను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ప్రజల్ని కూడా భయపెట్టి ఎన్నికల్లో నెగ్గాలనే మోడీ బ్రాండ్ విధానాన్ని కర్ణాటక ప్రజలు వీరోచితంగా ఎదురొడ్డి నిలబడి తిప్పికొట్టిండ్రు. దేశం మొత్తం కేంద్ర ప్రభుత్వం పరిపాలనను స్తంభింపజేసి గాలికి వదిలేసి ఈశాన్య రాష్ట్రాలలో వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఒకరినొకరు చంపుకొని ఆర్మీ జవాన్ల కాల్పుల్లో చచ్చిపోతున్నా, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిని సామాన్య ప్రజలు నరుక్కొని చచ్చిపోతున్నా, ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి సమీక్షించి నియంత్రించి ప్రజల మాన ప్రాణ ఆస్తులకు రక్షణ కల్పించాల్సింది గాలికి వదిలేసి కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలలో నెగ్గాలి అని దాదాపుగా 20 రోజులు నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా నుంచి మొదలు పెడితే కేంద్ర మంత్రులందరూ కూడా కర్ణాటకలో మోహరించిండ్రు. అన్ని రకాలుగా ఏమి చేసైనా సరే కర్ణాటక రాష్ట్రంలో తిరిగి బీజేపీని గెలిపించాలని చెప్పి శాయశక్తుల ప్రయత్నం చేసిండ్రు. ఇదే కాకుండా జై బజరంగ బలి అని హిజాబ్ విషయంలో, ముస్లిం రిజర్వేషన్ల విషయంలో విద్వేషపూరితమైన ప్రకటనలు చేసి ప్రజల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టడమే కాకుండా లింగాయత్ కులానికి సంబంధించిన సామాజిక వర్గాల మధ్యలో కూడా చిచ్చుపెట్టి కులాల మధ్యలో కూడా విభజన తీసుకొచ్చి కుట్రాపూరితంగానైనా కర్ణాటక ఎన్నికలలో నెగ్గాలి అని చెప్పి బీజేపీ, మోడీ గారు ప్రయత్నం చేసిండ్రు.